రెడ్డి గారు. అధ్యక్ష, చైర్మన్ సార్, ఈ పిఎం కుసుమ్ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం సార్. ఇది కమింగ్ ఇయర్స్లో పవర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వైటల్ ఫర్ ది గ్రోత్. ఈ థర్మల్ కావచ్చు, హైడ్రల్ కావచ్చు. హైడ్రల్ అయితేనే వెరీ సీజనల్, థర్మల్ అయితేనేమో దాంతో పొల్యూషను తర్వాత ఇదంతా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దే ఆర్ ఎన్కరేజింగ్ వెరీ మచ్ ఫర్ ది సోలార్ పవర్ గురించి. అయితే పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమం ఏమవుతుందో రూరల్లో ఉండేటటువంటి వాళ్ళకు, చిన్నకారు సన్నకారు రైతులకు అవకాశం ఇచ్చింది. ఇది ఒక్కొక్కరికి 2 మెగావాట్స్ పవర్ జనరేట్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. దానికి మినిమం ఒక 8 to 10 acres ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ అనేది యూజబులా నాన్ యూజబుల్ అనేది సమస్య. అయితే ఒక్కొక్క మెగావాట్కి వచ్చేసి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష, ఇన్స్టాల్ చేసేందుకు. అంటే ఒక రైతు, చిన్న సన్నకారు రైతు వచ్చేసి 2 మెగావాట్స్ అంటే 6 కోట్ల రూపాయలు. ఈ 6 కోట్ల రూపాయలు దే హావ్ టు రేజ్ ది ఫండ్స్ ఫ్రమ్ ది డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. మోర్ ఓవర్ ఈ నేషనలైజ్ బ్యాంకులు కూడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ వాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నాబార్డు కూడా ఒక 4% సబ్సిడీ ఇస్తుంది అధ్యక్ష రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. సో అయినప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంటు ఒక రైతు 2 మెగావాట్స్ అంటే 6 కోట్లు. రీపేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు జనరేట్ చేసినటువంటి పవర్కు దట్ పబ్లిక్ అంటే గవర్నమెంట్కి పోతే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోతుంది కాబట్టి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు బిల్స్ పేమెంట్ చేసేస్తేనే దే విల్ బి ఏబుల్ టు పే ది ఇన్స్టాల్మెంట్స్ వెరీ రెగ్యులర్లీ. అదర్వైజ్ ఆ చిన్న రైతులు వచ్చేసిందంటే ఒకవేళ ఎంతైతే ప్రొడక్షన్ చేస్తుందో గవర్నమెంట్ ఎక్కడైతే ఎవరైతే కన్జ్యూమర్కు ట్రాన్స్ఫర్ చేస్తుందో ఎప్పటికప్పుడు బిల్స్ పెండింగ్ పెట్టకుండా ఇస్తే దే విల్ బి బెనిఫిటెడ్. ఒక 5-6 సంవత్సరాల తర్వాత లయబిలిటీస్ అన్ని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వాట్ ఆల్ దే జనరేట్ ది పవర్ దట్ విల్ బి ఇన్కమ్ టు ది రైతులకు వస్తుంది అధ్యక్ష. ఎందుకు చాలామంది రైతులు భయపడుతున్నారంటే, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతి బిల్లు కూడా పెండింగ్ ఉంది కాబట్టి ఈ బిల్స్ కూడా పెండింగ్ పెడితే మా పరిస్థితి ఏంది అనేటటువంటిది దట్ ఈజ్ వెరీ మచ్ క్వశ్చనబుల్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది ఫార్మర్స్. దీని గురించి మన డిప్యూటీ సీఎం గారు వివరిస్తే బాగుంటుందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సూర్య గారికి సంబంధించినటువంటి దాంట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంచి స్కీమ్ ఇది, చాలామంది ఇళ్లకు పెట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నా ఊర్లోనే నేను పెట్టాను, నా తర్వాత చూసి చాలామంది పెట్టారు. కాబట్టి అది గుడ్ స్కీమ్.